డైరెక్ట్గా మన భారతదేశ పెద్దలు చెప్పినటువంటి భగవంతుడు నిర్గుణుడు అన్న మాటను ఖండిస్తుంది బైబిల్. దేవుడట నిర్గుణుడు, నిరామయుడు, నిరాకారుడు అని మనోళ్ళు చెప్పేదంతా కూడా అసత్యము. అది వాస్తవం కాదు. దేవుడు నిరాకారుడు కాదు, సాకారుడు. అంటే ఆకారము కలిగిన వాడు కనుకనే తన స్వరూపమందు మనిషిని చేశాడు. అలాగే నిర్గుణుడు కాదు, ఆయనకు గుణములు ఉన్నవి. ఆ గుణములు మామూలు గుణాలు కాదు, గొప్ప గొప్ప గుణాలు కాబట్టి గుణాతిశయములు. ఆ ఒక్కొక్క గుణ అతిశయమునకు ఒక మహిమ ఉన్నది కనుక మహిమ గుణాతిశయములు. ఇన్ని మహిమ గుణాతిశయములు కలిగిన ఆ దేవునికి స్వభావం ఒకటి ఉన్నది.